హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ వచ్చేసి 10th క్లాస్లో ఉన్న మొత్తం పద విజ్ఞానం అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు మరియు కొన్ని ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి. అవి చూద్దాము. మన వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. 6th నుంచి 9th వరకు కంప్లీట్ అయినాయి గ్రామర్ సిరీస్ మొత్తము. ఇలానే అంటే 6th నుంచి 9th క్లాస్ వరకు ఉన్న అర్థాలు ఒక్కొక్క వీడియో సపరేట్గా చేయడం జరిగింది. 6th క్లాస్ సపరేట్గా, 7th, 8th, 9th సపరేట్గా అర్థాలు, పర్యాయ పదాలు, నానా అర్థాలు మరియు దానిలో కొన్నిట్లో సామెతలు ఉన్నాయి, కొన్నిట్లో ఉత్పత్తి అర్థాలు ఉన్నాయి. ప్రకృతి వికృతులు మాత్రం నానా అర్థాలు, ప్రకృతి వికృతులు, పర్యాయ పదాలు అర్థాలు మాత్రం ఎవ్రీ క్లాస్లో ఉన్నాయి. సపరేట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి. ఫస్ట్ మనం వచ్చేసి 10th క్లాస్లో ఉన్న మొత్తం అర్థాలు అనేవి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అంగన అంటే స్త్రీ అని అర్థం. అంబరం వస్త్రం లేదా ఆకాశం. అంతరాళం అంటే లోపలి భాగం. అగ్రహారం బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇండ్లు లేదా భూములు. అనిడం అపూర్వం ఇంతకుముందు లేనిది. అపూఠం అంటే పూర్తిగా. కొంచెం డిఫరెంట్గా ఉన్న వర్డ్స్ మనం గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనం గుర్తుంచుకొని వాటి గురించే ఎగ్జామ్లో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. మనకి ఈజీగా ఉన్న వాటిని అయితే ఇయ్యాడు కదా ఎగ్జామ్లో. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి అభిగరించు నెయ్యిని బొట్లుగా వేయడం అనమాట. అభిప్సితము కోరిక. అభ్యాగతుడు భోజన సమయానికి వచ్చిన అతిథి. అర్ధపాద్యములు పూజ కొరకు కాళ్ళు కడుక్కోవడానికి ఇచ్చే నీళ్ళు అన్నమాట. అర్ధి యాచకుడు లేదా అడుగువాడు. ఆలతి అంటే కొద్ది అనే మీనింగ్. నెక్స్ట్ వచ్చేసి ఆకర్షించు విను. ఆచరణ నడత. ఆర్ద్ర అంటే తడిసిన. హ్యూమిడిటీ అంటాం కదా, ఆర్ద్రత అనే మనకి బయోలో వస్తుంది. ఆర్ద్రత అంటే హ్యూమిడిటీ అంటే తడి అన్నట్లు. ఆశ దిక్కు. ఆసర తోడు, సహాయం, అండ అనే మీనింగ్ వస్తుంది. ఇందుబింబం చంద్రబింబం. ఇడుట ఇచ్చుట. ఈవి వచ్చేసి త్యాగం అని అర్థం. ఇది కూడా గుర్తుంచుకోండి, కొంచెం డిఫరెంట్గా ఉంది వర్డ్. అంటే రెగ్యులర్ వర్డ్స్ కాకుండా రేర్గా వచ్చే వాటిని గుర్తుంచుకోవాలి. ఉడుగు నశించు. ఉద్దండ గొప్ప, పొడవైన, ఎక్కువైన. ఉదాసీనత వచ్చేసి నిర్లిప్తత. ఉద్ధి జత మరియు జట్టు. ఉద్యమకారులు మార్పు కోసం ప్రయత్నం చేసేవారినే ఉద్యమకారులు అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉన్నతి అంటే ప్రగతి. ఉపస్పర్శ వచ్చేసి స్నాన ఆచమనాదులు. ఉపాహారం అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ని ఉపాహారం అంటారు. ఉమ్రావులు ఉన్నత వంశీయులైన కళా పోషకులు. హెచ్చుతచ్చులు అంటే ఎక్కువ తక్కువలు. ఏకాగ్రత మనసును ఒకే విషయం మీద నిలిపి ఉంచడం. ఏపు అతిశయం, ఎక్కువ లేదా వికాసం. ఏరుతార్లు అంటే భేదాలు. ఒక్క పచ్చరం ఒకే దుప్పటి లేదా అంతా సమానం అనే అర్థంలో. ఒల్లదు గ్రహింపదు, ఇష్టపడదు అనే మీనింగ్. ఔదల అంటే నడినెత్తి. నెక్స్ట్ వచ్చేసి కందెరుగని కల్మషం తెలియని. కడగండ్లు వచ్చేసి కష్టాలు మరియు తిప్పలు అనే మీనింగ్ అనమాట. కమలానన కమలమును వంటి ముఖము కలది లేదా స్త్రీ. కమలం అంటే ముఖము కలది మరియు స్త్రీ అనే మీనింగ్లు అనమాట. కయ్య మీన్స్ కాలువ. కర్దమం బురద మరియు అడుసు. ఇది ఆల్రెడీ టెట్ ప్రీవియస్ బిట్ గుర్తుంచుకోండి. కల్లోలం పెద్ద అల. కుటిలవాజి కపట బుద్ధి కలవాడు లేదా మోసగాడినే కుటిలవాజి అని పిలుస్తాము. కుబ్జ మరుగుజ్జు. కృపాణం కత్తి మరియు ఖడ్గం. కేళాకూళులు క్రీడా సరస్సులు. కైవారము చుట్టూరా వంది స్తోత్రం. కొఠారి ఎత్తైన మరియు చివరి. క్రతువు అంటే యజ్ఞం. రామాయణంలో మనకి క్రతువులు చేస్తే నీకు దశరథ మహారాజుకు పిల్లలు పుట్టకపోతే క్రతువులు చేస్తే పిల్లలు పుడతారు అని ఒక ముని చెప్తారు కదా. క్రతువులు అంటే యజ్ఞం అని అంటూ. నెక్స్ట్ మీనింగ్ వచ్చేసి క్షేత్రం అంటే స్థలం మరియు పొలము. క్షోభ వచ్చేసి
కలత, గంభీరం, లోతైన. గర్జాట్టహాసం, గంభీరమైన ధ్వని. గరిసె అంటే ధాన్యం భద్రపరిచే గది, దీన్ని గుమ్మి అని కూడా అంటాం కదా. గవిన్లో వచ్చేసి గుహలు. గీతిక చిన్న పాట. గుడిగెలు గుళికలు లేదా మందు బిళ్ళలు. నెక్స్ట్ గుమ్ములు. గుమ్ములు ధాన్యాన్ని నిల్వ ఉంచేందుకు ఉపయోగించే పెద్ద పెద్ద అల్లిక బుట్టలు. గుల్ల ఖాళీ లేదా చిన్న గంప. గోమయం ఆవు పెండ. గోముఖం అలుకుట. గోముఖం అంటే ఆవు ముఖం అనుకుంటారేమో, అది కాదు, అలుకుట. కొంచెం ఇట్లాంటి డిఫరెంట్ వర్డ్స్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే మీనింగ్ కాకుండా వేరేదై ఉంటుంది. న్యాచురల్గా మనం గోముఖం అంటే ఆవు ముఖం అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఏముంది, అలుకుట అనే మీనింగ్ ఉంది. సో మనం ఎక్కడైతే మిస్టేక్ చేస్తామో అక్కడ ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తాడన్నమాట. చతురంతయానం పల్లకి. చలువ జోల చల్లని జోలపాట. చిత్తం మనస్సు, చిత్తశుద్ధి స్వచ్ఛమైన మనస్సు. చిరుతగండు మగ చిరుత. చీరానికం వస్త్రములు సముదాయం. చుట్టుకుదురు చుట్టుబట్ట. చెవువారిచ్చు శ్రద్ధగా విను. చేముట్టి చేతి పిడికిలి. ఛత్రము ఛత్రి మరియు గొడుగు. ఛాత్రులు విద్యార్థులు. జలజం తామర పువ్వు. జలది సముద్రం. జాబు ఉత్తరం. జిగి కాంతి, ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. జోదులు యోధులు. డుల్లు పడిపోవు చిక్కుకుపోవు. తండ్లాట బాధపడుట. తటాకం చెరువు. తప్పెట డప్పు. తరళ చంచలమైన. నెక్స్ట్ వచ్చేసి తావు చోటు లేదా జాగా. తీండ్రించు ప్రకాశించు ప్రజ్వలించు మెలిపెట్టు దువ్వు. తెరవ మీన్స్ స్త్రీ, ఇది కూడా గుర్తుంచుకోండి. తేజము ప్రకాశం. దంష్ట్రలు కూరలు కూర పండ్లు, ఇది కూడా గుర్తుంచుకోండి. దప్తురం నమోదు పుస్తకం. దస్తూరి అని కూడా అంటారు కదా అలా. దయిత భార్య. దుస్తురుమాలు భుజాన వేసుకునే ఖండవ. ఢవీయసి దూరమైనది. దానవేంద్రుడు రాక్షస రాజు. ద్వాకవాటం ద్వారబంధం తలుపు దర్వాజా. దిగుడు దీపపు గూడు చిన్నగూడు. దుర్భరం భరింపరానిది. దూర్వహులు భారమును మోసేవి ఎడ్లు. దేవనది ఆకాశగంగా. దేవిడి సంపన్నులు నివసించే పెద్ద భవంతి. డోయిలి అంటే దోసిలి. ధృతి ధైర్యం. నందనవనం ఇంద్రుని ఉద్యానవనం. దవీయసి దూరం కానిది. దవీయసి అంటే దూరం అవుతుంది. దవీయసి అంటే నా మీన్స్ నో అని ఇంగ్లీష్లో. కానిది అవ్వనిది జరగనిది అనే దానికి నా వాడతాం మనం. నిగమాంతము వేదాల చివరన ఉండున్నది ఉపనిషత్తు. నిరతము ఎల్లప్పుడూ. నిరయం దుర్గతి నరకం. నీవారం ఒక విధమైన వరిధాన్యం. నుసలక ఆలస్యం చేయకం లేదా వ్యతిరేకించక అని కూడా అంటాము. పంచజనులు పంచభూతముల వలన పుట్టినవారు మనుష్యులు. పక్షపాతం ఒక పక్షము వహించుట, అంటే వన్ సైడ్ ఉండటం. పక్షపాతం అంటే పార్షియాలిటీ చూపిస్తున్నాం అంటాం కదా, ఆ మీనింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పణం పందెం. పదం తొవ్వ మార్గం. పసుపు పనుపు అంటే నియోగించు, ఇది కూడా గుర్తుంచుకోండి. పరార్థులు పరుల ప్రయోజనం కోరేవారు. పరివేష్టించి చుట్టుకొని. పసందు ఇష్టం. పసిడి చట్టువము బంగారు గరిటె. పాలిపెర గుర్తు చిహ్నం లేదా జాడ అనే మీనింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రాయం అంటే వయస్సు. పుట్టి ధాన్యాన్ని కొలిచే కొలత. సుమారు 8 క్వింటాలంట. ఒక పుట్టి అంటే సుమారు 8 క్వింటాలు ధాన్యాన్ని కొలిచే ఒక కొలత సాధనం.
పునర్నిర్మాణం, తిరిగి నిర్మించడం. పురంధ్రులు, ఇల్లాండ్రు. పుడువాము, పింజర జాతికి చెందిన పాము, గుర్తుంచుకోండి ఇది కూడా. పేర్మి, ప్రేమ మరియు గౌరవం. పొట్టాపతి, ఆకలి బాధ. పోషాకులు, పెళ్ళి లేదా బట్టలు. పౌరాణికుడు, పురాణము తెలిసినవాడు లేదా చెప్పేవాడు అని అనుకోవచ్చు. పుల్లము, విచ్చుకున్నది. జంకులు, ఇంటి ముందర ఎత్తుగా కట్టిన అరుగులు. బండజింకలు అంటే గబ్బిలాలు. బండారు, పసుపు. బాక, వాద్య విశేషం. బుగులు, భయం. బురుజు, కోటను రక్షించే బట్టలు ఉండే ఎత్తైన నిర్మాణం అన్నమాట. భరణం వచ్చేసి మనకి జీతం, శాలరీ అంటాం కదా అది. భాగీరథి వచ్చేసి గంగ. బాసిల్లు అంటే ప్రకాశించు. భూతం అంటే ప్రాణి అనుకోవచ్చు. మగ్ధూరు వచ్చేసి నియమం. మచ్చకంటి, చేపల వంటి కన్నులు గల స్త్రీ లేదా మీనాక్షినే మచ్చకంటి అంటారు. మట్టసం వచ్చేసి నిండైనది. మత్తగంధేవం, మదజల సువాసనలు గల ఏనుగు. మధుకరం, ఇల్లిల్లు తిరిగి అన్నం సేకరించుకోవడం. మరాళం అంటే హంస. మరాళం అంటే హంస. మల్లెవడి, తిరగబడి. మహామారి, మసూచి లేదా అమ్మ తల్లి. మహారవం, పెద్ద చప్పుడు. మానితులు, గౌరవింపబడిన వారు. మాను వచ్చేసి చెట్టు. మానవకుడు, బాలుడు, పిల్లవాడు. మిత్తి, మృత్యువు లేదా చావు లేదా వడ్డీ అని అనొచ్చు. ముచ్చెలు, చెప్పులు. ముష్టి వచ్చేసి పిడికిలి. మెండు, ఎక్కువ, అధికం. మెరిమెడ, ఊరేగింపు, మెరిచ్చు. మేన, పల్లకి, మ్యాన. మోతెబరి, ధనిక రైతు. యశము, కీర్తి. యాది చేసుకొను, గుర్తు తెచ్చుకొనేటి. రివాజు అంటే సంప్రదాయం అనే మీనింగ్, ఇది గుర్తుంచుకోండి. రేగడి, బంకమన్ను. రొద, చప్పుడు. రొంపి, బురద. అంపి అంటే పంపి అని, రొంపి అంటే బురద అని గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ కావద్దు. లంఘించు, దూకు. లగెత్తు, పరిగెత్తు. లులితము, చలించున్నది, కదులున్నది. లేతీగ బోడి, లేత తీగ వంటి శరీరం గల స్త్రీ అన్నమాట. వక్త్రం వచ్చేసి ముఖము, ఇది కూడా మనకి ఇంపార్టెంట్, ఎన్నోసార్లు రిపీటెడ్గా అడగబడిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి వణిక్క పుంగవులు, శ్రేష్ఠులైన వ్యాపారులు. వధాన్యుడు వచ్చేసి దాత. వనజనేత్రి, తామర పూల వంటి కన్నులు గల స్త్రీ అన్నమాట. వర్షం వచ్చేసి ఏడాది లేదా సంవత్సరం అని పిలవచ్చు. వర్ణి వచ్చేసి బ్రహ్మచారి. వస అంటే వాక్కును శుద్ధి చేసే ఔషధ మూలి. వసుధ వచ్చేసి భూమి. వాంఛితము వచ్చేసి కోరిక. వాపూరము అంటే జల ప్రవాహం. వాజ్మయం, వాక్కులతో ప్రచురమైంది లేదా సాహిత్యం అని కూడా అనొచ్చు. వాజ్రేయ, వజ్రతుల్యమైన. వాత్సల్యం వచ్చేసి పుత్రాదుల యందు గల స్నేహభావం. వారి, నీళ్ళు. వార్ధి, సముద్రం. విక్రమం వచ్చేసి పరాక్రమం. విద్వత్తు, పాండిత్యం. విద్వాంసుడు, పండితుడు. విప్రగృహం, బ్రాహ్మణుల ఇల్లు. విభావని, కాంతుల వరుస. వీడు, పట్టణం. వేడు, ఎవడు. వైజయంతి, విజయ చిహ్నము. విష్ణు మెడలోని దండ. వైభాతికము, ప్రాతకాలానికి సంబంధించినది. చక్రధనస్సు, సింగిడి లేదా ఇంద్రధనస్సు అంటారు. శిలోంచ ప్రక్రములు, శిలాప్రక్రములు, పొలాల్లో రాలిన కంకులు గింజలను ఏరుకొని బ్రతికే వాళ్ళు. లేదా ఉంచ ప్రక్రములు, రోళ్ల దగ్గర చెదిరిపడ్డ బియ్యపు గింజలు ఏరుకొని జీవనం సాగించే వాళ్ళని శిలోంచ ప్రక్రములు అని అంటారు. సేరు వచ్చేసి ధాన్యమాన విశేషం. ధాన్యమాన విశేషం సేరు అంటే సుమారు 1 kg అండ్ ఒక పావు కేజీ, 1.5 పావు, 1/4, 1 పావు అంటాం కదా. సౌరి వచ్చేసి విష్ణువు. శ్రావణ మాసపు మేఘము. శ్రీకరం వచ్చేసి మేలు కలిగించేది. సంధించుట, ఎక్కుపెట్టుట లేదా కూర్చుట. సంబురాలు, వేడుకలు. నెక్స్ట్
సారీ సంయమి ఇంద్రియములను జయించినవాడు. సరంభం వేగిరపాటు. చతివులు మంత్రులు సన్న హస్తాదులచే చేసే సంజ్ఞ. సన్నిధానం సమీపం మరియు ఆశ్రమం అని వచ్చు. సరళీకృత వచ్చేసి సులభతరంగా చేయబడిన. సవారి వాహనం. సాళ్ళు వచ్చేసి వరుసలు, సింపులు, పేలికలు లేదా చింపులు అని కూడా అనొచ్చు అన్నమాట. నెక్స్ట్ సిత తెల్లని. సిరపెండ్లు మురికి బట్టల్లో పుట్టే క్రిములు. నల్లులు అని కూడా అంటాం కదా మనం వాటిని, అట్లాంటివి అనమాట. సూడిగములు వచ్చేసి గాజులు మరియు కడియములు. సొంపు అంటే అందం. సౌదామని మెరుపు. స్కందం కొమ్మ లేదా భాగం అని అనొచ్చు. హజర్ జవాబు ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పేవాడిని హాజర్ జవాబు అంటాము. హార్ష్యం వచ్చేసి ఎత్తైన మేడ. ఓకేనా, ఇవన్నీ మనకి 10th క్లాస్లో ఉన్న పూర్తి అర్థాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పర్యాయ పదాలు చూద్దాం. అండ, ఆసరా, తోడు. పర్యాయ పదాలు అంటే సినానిమ్స్, సేమ్ అర్థాలు వస్తాయన్నమాట. ఆపుటం పూర్తిగా సొంతం. ఆలయం ఇల్లు లేదా గృహాన్ని ఆలయం అనొచ్చు. ఆశ దానికి ఇంకా పర్యాయ పదాలు ఏంటంటే ఇచ్చ, ఈప్స, కాంక్ష అని కూడా అనొచ్చు. ఉన్నతికి వచ్చేసి వికాసం, అభివృద్ధి, ప్రగతి. కనకం వచ్చేసి బంగారం, హేమం, సువర్ణం. కత్తుక అంటే గొంతు మరియు మెడ అనొచ్చు. కోవెల వచ్చేసి గుడి, దేవళం. కృపాణం వచ్చేసి ఖడ్గం మరియు కత్తి. చిత్తం వచ్చేసి మనసు, హృదయం అన్నమాట. జలది అంటే వార్ది, సముద్రం. జలజం వచ్చేసి పద్మము, కమలం. తారలు అంటే నక్షత్రాలు మరియు చుక్కలు. తొలి, మొదటి, ఆది. త్యాగం ఈవి, ఈగి. దిశ వచ్చేసి దిక్కు, కాష్ట. దేవాలయం అంటే గుడి మరియు కోవెల. పానుపు అంటే పరుపు, పడక. పరాగ అంటే మొత్తము అంతా, పురాగ అంటే మొత్తము అంతా. పొంకంగా అంటే సొంపుగా మరియు అందంగా అని పర్యాయ పదాలు వస్తాయన్నమాట. నెక్స్ట్ పొలిమేర అంటే సరిహద్దు, ఎల్ల. పోరాటం వచ్చేసి యుద్ధం, సంగ్రామం, సమరం అనొచ్చు. ప్రశంస పొగడ్త, స్తోత్రం. బంగారం పసిడి, పైడి, పుత్తడి. బాట వచ్చేసి దారి, మార్గము. బండనం వచ్చేసి యుద్ధం, రణం. భర్త అంటే ధవుడు, నాదుడు, పతి, మగడు అనేది వస్తుంది. ఇది రిపీటెడ్గా అడగబడుతున్న క్వశ్చన్ గుర్తుంచుకోండి. భార్య వచ్చేసి పత్ని, అర్ధంగి, దయిత, దార, జయ. ఇది కూడా మీనింగ్స్లో అడిగే ఎక్కువ క్వశ్చన్ అనమాట. అంటే పర్యాయ పదాల కంటే మీనింగ్స్లో ఎక్కువ అడుగుతున్నారు ఈ క్వశ్చన్ని. మిత్రుడు వచ్చేసి స్నేహితుడు, చెలికాడు. వధువు అంటే బ్రహ్మచారి, వడుగు, వర్ణి, ఉపనీతుడు. వర్షం వచ్చేసి సంవత్సరం మరియు ఏడాది. విప్రుడు వచ్చేసి బ్రాహ్మణుడు, భూసురుడు. విషాదం అంటే బాధ మరియు దుఃఖం 2. విష్ణు అంటే నారాయణుడు, కేశవుడు, దామోదరుడు. వెచ్చించు వచ్చేసి ఖర్చు చేయు మరియు వినియోగించు. వెన్నెల జ్యోత్స్న, కౌముది, చంద్రిక. వేదండం ఏనుగు, కరి, గజం. సంబురం సంతోషం, ఆనందం. సొంపు సోయగం, అందం. సంస్కరణ వచ్చేసి బాగు చేయడం, చెడును రూపుమాపడం. హాటకం వచ్చి బంగారం, హొన్ను, కాంచనం, సువర్ణం, హేమం మరియు కనకం. ఇవి మనకి 10th క్లాస్లో ఉన్న పూర్తి పర్యాయ పదాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నానార్థాల గురించి చూద్దాం. నానార్థాలు ఏమేమి ఉన్నాయి 10th క్లాస్లో. నానార్థాలు అంటే మనకి యాంటోనిమ్స్ అంటాం కదా. యాంటోనిమ్స్ అంటే డిఫరెంట్ మీనింగ్స్, వ్యతిరేకార్థాలు అంటాం కదా అవన్నమాట. అంబరం వచ్చేసి వస్త్రం, ఆకాశం. వ్యతిరేకార్థాలు కాదు, వేరు అర్థాల్లో వాడతాం దాన్ని. ఒకే పదాన్ని వేరుగా కూడా వాడతాము. ఆశ వచ్చేసి కోరిక మరియు దిక్కు. కనకం అంటే బంగారం, ఉమ్మెత్త, సంపెంగ కావచ్చు. కవి వచ్చేసి కవిత్వం చెప్పేవాడు, పండితుడు, శుక్రుడు, జలపక్షి, ఋషి అవ్వచ్చు. కులం వచ్చేసి వంశం, జాతి, శరీరం, ఇల్లు అవుతుంది. గురువు అంటే ఉపాధ్యాయుడు, తండ్రి, బృహస్పతి, అన్న. 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడేది. మామూలుగా మనం లఘు గురువు ఇట్లా చదువుతాం కదా, ఆ గురువును కూడా దీన్ని కూడా గురువే అంటాం. అంటే డిఫరెంట్ మీనింగ్స్లో మనం దీన్ని వాడతామని అర్థం అన్నట్టు నానార్థాలు అంటే.
ఘనం అంటే మేఘము, ఏనుగు, కఠినం, గొప్పది, గట్టి అనే నానార్థాలు వస్తాయి. చిత్రం వచ్చేసి అద్భుత రసం, ఆశ్చర్యం, చిత్తరువు, బొమ్మ, పద చమత్కారం అనే నానార్థాలు వస్తాయన్నమాట. జీవనం వచ్చేసి బ్రతుకు, నీళ్లు, గాలి, ప్రాణం అనే నానార్థాలు. పణం వచ్చేసి పందెం, కూలి, వెల, ధనం అనే నానార్థాలు. పేరు అంటే నామధేయం, కీర్తి, అధికం, హారం అనే నానార్థాలు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాష్పం అంటే కన్నీరు కావచ్చు, ఆవిరి, ఇనుము, ఈ మూడిట్లు నానార్థాలు ఉన్నాయి బాష్పానికి. బుధుడు వచ్చేసి పండితుడు, బుధగ్రహం, బుద్ధిమంతుడు. భీముడు అంటే ధర్మరాజు తమ్ముడు, భయంకరుడు, శివుడు. మిత్రుడు వచ్చేసి సూర్యుడు మరియు స్నేహితుడు అనే నానార్థాలు. రాజుకు వచ్చేసి ప్రభువు, ఇంద్రుడు, చంద్రుడు, యక్షుడు అనే నానార్థాలు. వర్షం అంటే వాన, సంవత్సరం, దేశం నానార్థాలు. సాహిత్యం వచ్చేసి కలయిక, వాజ్మయం. సిరి అంటే సంపద మరియు లక్ష్మి అనే నానార్థాలు అనమాట. స్కందం వచ్చేసి కొమ్మ, ప్రకరణం, సమూహం, శరీరం. హరి అంటే విష్ణువు, ఇంద్రుడు, గుర్రం, దొంగ, సింహం, కోతి. క్షేత్రం వచ్చేసి చోటు, పుణ్యస్థానం, భూమి, శరీరం. ఓకేనా, ఇవి మనకి 10th క్లాస్లో ఉన్న నానార్థాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూద్దాం. ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతులు ఏమున్నాయో చూద్దాం. ఆధారం, ఆధరువు, ఆజ్ఞ, ఆన, ఆశ్చర్యం, అచ్చరువు. ఇది చాలాసార్లు అడిగిన బిట్టే మనకి. కథ అంటే కథ, కథ. కవిత, కైత. కార్యం, కర్జం. కావ్యం, కబ్బం. దిశ, దెశ. మనకి ప్రకృతిలో సా ఉంటే వికృతిలో వచ్చేసరికి సా అవుతుంది. ఓకేనా. ప్రయాణం, పయనం. భాష, భాష. షా ఉన్నా కూడా సా అవ్వడం మనం చాలా ప్రకృతి వికృతిలో అబ్జర్వ్ చేసి ఉన్నది. మృత్యు వచ్చేసి మిత్తి. యోధులు అంటే జోధులు. యజ్ఞం అంటే జన్నం. విద్య వచ్చేసి విద్యే. శిఖ వచ్చేసి సిగ. శక్తి, సత్తి. సముద్రం సంద్రం అవుతుంది. సహజం అంటే సహజం అవుతుంది. సహజంకి సహజం అనమాట. స్తంభం అంటే కంబం. హృదయం వచ్చేసి ఎద. ఇవన్నీ మనం ఆల్మోస్ట్ 6th నుంచి 9th క్లాస్ వరకు ఆల్రెడీ ప్రకృతి వికృతులు చెప్పుకున్నాం కదా, వాటిలో వచ్చిన బిట్సే అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఉత్పత్తార్థాలు చూద్దాం. 10th క్లాస్లో ఉన్న ఉత్పత్తార్థాలు ఏమేమి ఇచ్చారో చూద్దాం. మనకి ఇక్కడ 10th క్లాస్లో ఉన్న ఉత్పత్తార్థాలు అన్నీ ఉన్నాయండి. అంటే ఉత్పత్తార్థాలు మీన్స్ ఒక పదం దేని నుంచి పుట్టింది అనేది. ఓకేనా. కృపాణం అంటే దయను పోగొట్టున్నది, కత్తి. గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు, ఉపాధ్యాయుడు. జలది జలమును దీనిచే ధరించబడును, సముద్రం. త్రివిక్రముడు ముల్లోకములను ఆక్రమించినవాడు, విష్ణువు. దాశరథి దశరథుని పుత్రుడు, శ్రీరాముడు. నగరం వచ్చేసి కొండల వలె పెద్ద పెద్ద భవనాలు కలది, పట్టణం. ఇది ఆల్రెడీ ఒకసారి టెట్లో వచ్చిన బిట్. నీరజ భవుడు విష్ణువు నాభి, విష్ణువు నాభి లేదా కమలము నందు పుట్టినవాడు, బ్రహ్మ. పరాశర్యుడు పరాశర మహర్షి కుమారుడు, వ్యాసుడు. భవాని భవుని భార్య, పార్వతి. భగీరథునిచే తీసుకుని రాబడినది, గంగా. భానువు ప్రకాశించువాడు, సూర్యుడు. భాష భాషింపబడునది, మాట. మనకొచ్చేసి ముని మౌనంగా ఉండేవాడు, ఋషి. వసుధ బంగారమును గర్భమందు కలది, భూమి. నెక్స్ట్ విష్ణువు విశ్వమంతటా వ్యాపించి ఉండువాడు, విష్ణుమూర్తి. హరుడు ప్రళయకాలమున సర్వమును హరించేవాడు, శివుడు. ఇక్కడ ఉన్నంత వరకు మొత్తం మనకి 10th క్లాస్లో ఉన్న టోటల్ అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు మరియు ప్రకృతి వికృతులు, ఉత్పత్తార్థాలు ఒకే వీడియోలో చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 6th నుంచి 9th క్లాస్ వరకు కూడా అన్నీ ఇలాగే అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తార్థాలు, సామెతలు కూడా చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి.